నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసులు తీరు మార్చుకున్నారు నడి రోడ్డుపై యువకులను కొట్టిన సీఏల వీడియోపై ఘాటుగా విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులు లక్ష హనుమాన్ చాలీసా పారాయణతో ప్రాధాన్యతను చాటుకుంటున్న హనుమాన్ జయంతి మహోత్సవాలు పట్టణ అభివృద్ధి పనుల అజెండా ఆమోదం అధికారుల అలసత్వ వైఖరిపై కౌన్సిలర్ల ఆగ్రహం కూటమి ప్రభుత్వం తీరును బట్టే పోలీసు వ్యవస్థ బహిరంగ ప్రదేశాల దళిత మైనార్టీ సామాజిక వర్గ యువకుల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని దీనికి బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా అని నిందితుల పట్ల తెనాలి సీఐలు వ్యవహరించిన తీరుపై వైరల్ అయిన వీడియో నిర్దేశించి వైసీపీ నాయకులు తమ స్పందనను వ్యక్తం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దళిత సామాజిక వర్గాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తెనాలి ఐతానగర్లో యువకులపై బహిరంగ ప్రదేశంలో పోలీసులు లాఠీలతో జులుం చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. నిందితులైతే స్టేషన్ కు తీసుకువెళ్లి చట్ట ప్రకారం వ్యవహరించాలని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా పోలీసు విధానం ఉందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన యువకులపై పోలీసుల లాఠీల జులుం అప్రజాస్వామికమన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఒక వర్గాన్ని ప్రోత్సహించడం ఒక వర్గాన్ని వ్యతిరేకించడం అనే విధానం ఉండదని నిందితులను కాపాడాలనే ఉద్దేశం తమది కాదని అన్నారు. సీఐలు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం జరిగిందని పోలీసులు రెడ్ బుక్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత వర్గాలు ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బ్రతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. నడి రోడ్డుపైన కొట్టే అధికారం పోలీసుకు ఏ రాజ్యాంగం ద్వారా లభించిందని ప్రశ్నించారు. జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు శేషగిరిరావు మాట్లాడుతూ దళిత మైనార్టీ యువకుల పట్ల పోలీసు వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. ఇదే సమావేశంలో జిల్లా స్థాయి వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను మీడియా వివరించారు. సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కిరణ్, డేవిడ్, దేశు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నిపోయిన శ్రీనివాసరావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ ఘటనని నేను మళ్ళీ చెబుతా ఉండా, నిందితులు గనక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి. మేము దాన్ని కాదు మాట్లాడుతుంది. మా ఉద్దేశం నిందితులను వెనకేసుకురావటం కాదు, మా యొక్క ఆలోచన అది కాదు. కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు తప్పు చేసే శిక్షించమంటున్నాం. దానికి వ్యవస్థ ఉంది. ఒక సీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం, ఇంకో సీఏ విచక్షణారహితంగా కొడతాం. దీన్ని ఏమంటారు? సమాజంలో నివసించే ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడున్న మేమందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేసిన పని సిగ్గుతో తల ఉంచుకోవాలా ప్రభుత్వం? ఏ రకంగా తెనాలి నడి బజార్లో 3 యువకుల్ని మీకు లేని అధికారాన్ని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి, ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది, కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు తెనాల్లో. పోలీసులే వీడియోలు తీస్తున్నారు, వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే వీడియో తీశారు. దళిత ఐపీఎస్ ఆఫీసర్లని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఈరోజు విషయాలు గున్ని ఐఏఎస్ల సంగతి పరి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద అట్రాసిటీలే. చివరికి ఎంత బరి తెగించారంటే స్వయానా ఒక శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడితో దళితులు గంజాయి తాగేవాళ్ళే అనే పరిస్థితికి తీసుకొచ్చారంటే మీ పరిపాలనలో ఎంత హేళనగా, ఎంత తేలికగా, ఎంత అపహాస్యం చేసే విధంగా ఉందో గమనించమని అడుగుతూ ఉన్నాం. దళితులకు భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచనతో దళితుల మీద దాడితో పాటు వెలివేసినటువంటి పరిస్థితి ఇన్ని ఈ రాష్ట్రంలో మచ్చు తురకలు అనేకం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం దళితుల మీద, పేదవారి మీద, బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద తేలిగి స్వభావంతో పరిపాలన చేయటం వల్లే ఇవి దాపురించినవి చెప్తా ఉన్నాం. ఈరోజు కొరడా జులిపిస్తూ ఉన్నారంటే బహిరంగంగా ఏ ముద్దాయి అయినా ఎలాంటి కేసులో ఇన్వాల్వ్ అయినా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సింది పోయి రోడ్డు మీద పట్టుకొని కాళ్ళు ఎక్కి బూటు కాళ్ళు నిలబడి కొడతా ఉంటే ఈ వ్యవస్థ ఎట్టుపోతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతాం. మేము 5 సంవత్సరాలు పరిపాలించాం. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా, ఇంత బహిరంగంగా, ఇంత బరి తెగించి
ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎవరిని కొట్టారు? నేరస్తులను కొట్టారా, ముద్దాయిలను కొట్టారా, నిధులను కొట్టారా మేము అడగట్లే. కానీ మన రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే చెప్తుంది కదా, 3rd డిగ్రీ చేయకూడదు, 3rd డిగ్రీ అమలు చేయకూడదు అని కోర్టులు చెప్తున్నాయి కదా. మీకు ఎవరిచ్చిన హక్కు? ఎంతమంది పోలీసులు ఒక 3 యువకుల్ని నడి రోడ్డు మీద పశువుల్లా కొడుతుంటే దాన్ని మీరు వీడియోలు తీసి మళ్ళీ మీ పై అధికారులకి, మళ్ళీ మీ ప్రభుత్వం నడిపించే పెద్దలకు వారికి సంతోషం కలిగేలాగా వీడియోలు తీసి పంపించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు అనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నడిపించే పెద్దల్ని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని గారిని, అదేవిధంగా హోంమంత్రి గారిని అడుగుతున్నాను. ఇది జరిగిన తీరు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు, మైనార్టీలు అభద్రతా భావంతో ఉండి ఈ ప్రభుత్వానికి మేము ఓటు వేయలేదు, ఈ ఓటు వేయలేదనే నెపంతో మమ్మల్ని హింసిస్తుంది అనే భావన, అనే అభద్రతా భావం ప్రతి ఒక్క దళితుడికి, ప్రతి ఒక్క మైనార్టీ యువకుడికి ఈరోజు సందేహం కలుగుతుంది. ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అదే విధానాన్ని ఈ రోజున పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాల మెప్పు కోసం, ఈ అధికార కూటమి మెప్పు కోసం చిన్న వర్గాలైనటువంటి దళిత మైనారిటీల మీద చాలా అమానుషంగా వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే కాకుండా మనుషుల యొక్క మాన ప్రాణాలకు భద్రత లేకుండా ఉన్న ప్రభుత్వంలో ఈ రోజున రాష్ట్రంలోని ప్రజలు నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. పోలీసులు అంటే పార్టీల రహితంగా చట్టానికి లోబడి ఎక్కడ తప్పు జరిగితే అది చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలి తప్ప మీకు సొంతగా తోచినటువంటి ఆలోచనల ప్రకారం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఈ ప్రభుత్వంలో రోజు రోజుకి ఇటువంటి ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి పోలీసుల ద్వారా. ఎందుకనంటే కనుక వీళ్ళు కొన్ని వాగ్దానాలు, హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవి అమలు చేయలేదని ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నించినా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా గొంతు విప్పినా వాళ్ళని ఇమీడియట్గా అకారణంగా, కారణం లేదు ఇదిగో సోషల్ మీడియాలో పలానా పోస్ట్ పెట్టామని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం, దాదాపు రాష్ట్రం అంతా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తిప్పే పరిస్థితి చూస్తున్నాం. మేము పోలీసులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీ డ్యూటీ మీరు డ్యూటీ ప్రకారం చేయండి. ఎవరు మెప్పు కోసమో లేకపోతే, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వమైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మీరు మీ సర్వీసు 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల అది మీకు కూడా, అంటే అందరినీ కాదు, పోలీసులు అంటే అందరూ అలా చేసేవాళ్ళు ఉంటారని అయితే అనుకోము. కొంతమంది పోలీసులు ఇటువంటి అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి వాళ్ళ వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ లోకేష్ బాబు గారి రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ఈ విధానాలకి ఈ రాష్ట్రంలో బతకడానికి భయపడుతున్నారు. ఒకవైపు మైక్రో ఫైనాన్స్లు వచ్చి ఇళ్ళు తాళాలు వేసుకొని పేద ప్రజలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి ఒకటే చెప్తున్నాం, మీరు చేయాల్సింది వైసీపీ వాళ్ళ మీద దాడులు కాదు, మీరు చేయాల్సినది ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండేటట్లుగా చూడాలని చెప్పేసి ఈ రోజున కూటమి వాళ్ళు చెప్పిన దానికి మీరు విని చేస్తున్నారు. మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. నాకెంత 3 సంవత్సరాలు కదా, నేను రిజైన్ చేస్తాను కదా, రిటైర్ అవుతాను కదా అనుకుంటారు. మీ ఆస్తుల వివరాలు కూడా బయటకు తీయాల్సి వస్తుంది. మీరు చేసినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి వాటికి భయపడి పేద వర్గాలని హెరాస్ చేస్తే మీ పుట్టు పూర్వత్రాలన్నీ తీసి, మీ ఆస్తుల విలువలు కూడా తీసి, మీరు చేసినటువంటి లంచగొండి వ్యాపారం అంతా కూడా బయటకు తీసి ఖచ్చితంగా మీరు కూడా జైల్లోకి పోయేటట్లుగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు, 17 లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు శ్రీమన్య సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస పండితులు నాగమార్తి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం సహస్ర కదలి ఫలార్చన విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు. అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, జన్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మధు హరీష్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణ కిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజించినటువంటి శ్రీ సూత్రాసంత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో పాటు శ్రీ మంజు సూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే తెలుగు పండితులు బ్రహ్మశ్రీ మునుగొండ విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకరణ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 1108 అరటిపళ్ళతో విశేషంగా కదలీ ఫలార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్ష చాలీసా పారాయణలో భాగంగా ఈ రోజున సుమారు 158 భక్తులు హనుమాన్ చాలీసా పారాయణని 108 సార్లు చేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ హనుమాన్ చాలీసా పారాయణలో విశేషంగా భక్తులు పాల్గొని లక్ష హనుమాన్ చాలీసా పారాయణని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. 1వ తేదీన పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. అధికారుల అలసత్వ నేపథ్యంలో కౌన్సిలర్ల ఆందోళన ఆగ్రహానికి దారితీసిన వైనం కౌన్సిల్ అత్యవసర సమావేశంలో చోటు చేసుకుంది. వీధి కుక్కల నియంత్రణ అంశంతో మొదలై గంగానమ్మపేటలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వరకు పలు అంశాలపై కౌన్సిలర్లు తమదైన ఆగ్రహాన్ని అధికారులపై వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో 33 అంశాల అజెండా ద్వారా వివిధ వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించారు. అభివృద్ధి పనులకు పిలిచే వర్కులని కేవలం 2-3 కాంట్రాక్టర్లకు అప్పగించే విషయంపై 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు అధికారులను ప్రశ్నించారు. 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య తన వార్డులో చేపట్టే అభివృద్ధి పనులకు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, టెక్నికల్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కుక్కల నియంత్రణ విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరుపై పలువురు వార్డు కౌన్సిలర్లు తీవ్రంగా ఆక్షేపించారు. సమస్య జటిలమవుతున్న క్రమంలో పరిష్కారం అంశం మేనమేషాలు లెక్కించే విధంగా ఉండరాదని, తగు విధమైన చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ బి శేషన్ వివరణ ఇచ్చారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత తమ వార్డులో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే తీరు పట్ల అధికారులను సూటి ప్రశ్నలతో ఆక్షేపించారు. 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణాన్ని 3 ముక్కలు చేసి పనులు మీలుబెడతలుగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. చిన్నరావూరు రైలు గేట్ నుండి రావుచెట్టు సెంటర్ వరకు 200 మీటర్ల రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించారు. ఎంఈ ఆకుల శ్రీనివాసరావు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో కౌన్సిలర్ సుజాత ఈ అంశాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమస్య ప్రాధాన్యతను గుర్తించకుండా అధికారులు ఇస్తున్న దాటవేత సమాధానాల పట్ల ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా ఆక్షేపణ చేశారు. పురపాలక సంఘానికి ట్యాక్స్ రూపంలో అత్యధికంగా ఆదాయం వచ్చే వ్యాపార కూడళ్ల ప్రాంగణమైన గంగానమ్మపేటలో ఇప్పటి వరకు ఒక్క సీసీ రోడ్డు కూడా వేయకపోవడం పట్ల అవార్డు కౌన్సిలర్ తాడిమూరి బ్రహ్మేశ్వరరావు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వర్షం భారీగా కురిస్తే గంగానమ్మపేటలో ప్రధాన కూడలి అయిన గంగానమ్మ గుడి సెంటర్ మోకాల లోతు నీటితో పాదాచారులకు, వాహన చోదకులు తీవ్ర అసౌకర్యాన్ని గురిచేసే పరిస్థితిని తరచూ చూస్తున్న అధిక మొత్తంలో ట్యాక్స్ చెల్లించి గంగానమ్మపేట వాసులకు వర్షపు నీటి మురికి కుప్పాన్ని అధికారులు గిఫ్ట్ గా ఇస్తున్నారా అని కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలతో అధికారులు వ్యవహరించడంపై కౌన్సిల్ సభ్యులు తమదైన పంథాలో ప్రశ్నలు గుప్పించారు. అజెండా అంశాల ఆమోదంతో గందరగోళ పరిస్థితుల నడుమ సమావేశం ముగిస్తున్నట్లుగా చైర్పర్సన్ ప్రకటించడంతో కొందరు కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలపై గళమెత్తినా అది అరణ్య రోధనగా మారిందనే చెప్పాలి. కౌన్సిల్ సమావేశంలో అధికారులు టీపీఓ శివనారాయణ, డి శ్రీనివాసరావు, మేనేజర్ విల్సన్ శేఖర్, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, ఆర్ఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్క్ చేసేటప్పుడు మటుకు అధికారులు దగ్గరుండి లెవలింగ్ మటుకు జాగ్రత్తగా వేయించవలసిందిగా మీ ద్వారా అధికారులను కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే గతంలో కూడా మాకు సిద్ధార్థ కాలనీలో 40 లక్షలు పెట్టి డ్రైన్స్ వేశారు. అది వాటరు కాలువ సైడ్ వెళ్లాల్సింది
మన రివర్స్లో ఉంది. అది ఎటు పనికి రాకుండా అట్లాగే ఉంది, వేసినా కూడా ఉపయోగం లేకుండా ఉంది. అందుకని ఈ టెండర్లు వేసి ఈ వర్కులు చేసేటప్పుడు ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ జాగ్రత్తగా వాటిని దగ్గరుండి పర్యవేక్షించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. మా వార్డులో బాగా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఎన్నోసార్లు మన వార్డు సభ్యులు అందరూ చెప్పుకున్నారు కుక్కల గురించి. మొన్న పోయిన నెల మన మినిస్టర్ గారు కూడా మీకు డంపింగ్ యార్డ్లో ఈ కుక్కల మీద బాగా యాక్షన్ తీసుకోమని మీకు తెలియజేశారు. కానీ ఆ కుక్కల మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు ఏం తెలియట్లేదు అధ్యక్ష. సో కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా షెడ్లో డాగ్స్ ఆపరేషన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అతను డాక్టర్ ఏమన్నాడంటే ఇన్ని కుక్కలతో ఆపరేషన్ అయిందండి, ఆర్గాన్స్ వాటి సబ్మిట్ అన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు వస్తే కనుక కౌంట్ చేసి ఎన్ని కుక్కలతో ఆపరేషన్ అయింది ఏంటి అనే విషయం చెప్తా ఉంటున్నారు. సో కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు కమిషనర్ గారు రోజుకి 10-12 అని చెప్తున్నారు. మీరు 10-12 అంటే ఆ సంఖ్య అట్లానే ఉండదు, కానీ సంఖ్య మీరు చేసినంత మాత్రం ఇంత ఉపయోగం ఉండదు. ఎందుకనంటే మనకున్న కుక్కల సంఖ్య ప్రతి వార్డులో యావరేజ్న స్లమ్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు 200 ఉంటున్నాయి, 250 ఉంటున్నాయి, 150 ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మీరు చేసే పద్ధతి మూలాన అయితే మాత్రం ఫలితాలు అయితే నేను గత ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాలు చెప్పుకుంటున్నా ఆ విషయం మీద. ప్రీ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్కు 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. మగ కుక్క అయితే కనుక 4 రోజులు పడుతుంది, ఫీమేల్ అయితే కనుక 5 రోజులు పడుతుంది. మనకు 98 కెనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ప్రకారం అయితే కనుక 25 నుంచి 30 వరకు చేస్తాం మనం. 25 నుంచి 30 వరకు. సో ఇంకో డాక్టర్ వస్తా అన్నాడు. సో 25 నుంచి 30 వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. గాంధీ ఇర్విన్ పార్క్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయ పనికి అసిస్టెంట్ ఇంజనీర్ వారు 20 లక్షల కంచనాలు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి 29/3/25 పరిపాలనపరమైన ఆమోదం మంజూరు చేస్తున్నారు. దానికి సంబంధించి టెండర్ల పిలవగా ఎస్టిమేటెడ్ విలువ 15,87,423 రూపాయలపై శ్రీ పి గోపి తెనాలి వారు 2% తక్కువ టెండర్ దాఖలు పరిచున్న వారి యొక్క టెండర్ను ఆమోదించే విషయంలో కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైంది. అదే కాంట్రాక్టర్లు 1 by 1 ప్రతి ఎజెండాలో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. మరి పర్చేజ్ చేసినవన్నీ అక్కడ పక్కన పడేస్తున్నారు. మరి చేసి ఉపయోగం ఏంటి అధ్యక్ష? ఈ టెండర్లు పిలవటం దేనికి, వాళ్ళకి ఈటింది దేనికి? వాళ్ళే తీసుకెళ్ళి దాన్ని పక్కన పడేది ఆడిపోతే మనకు వచ్చింది కదా అని లెక్కలో ఉన్నారు. టెండర్లు కాదమ్మా, చేయాలి కదా. ఇంతవరకు తీసుకుని ఎందుకు చేయకూడదు? బిల్లులు ఆగిపోయినప్పుడు కొత్తకి ఎందుకు రావాలి? వాళ్ళే రోడ్డు మీద చేయాల్సినేమో అట్లాగే ఉన్నాయి. ఇక్కడేమో రోడ్ల మీద డబుల్ రోడ్ల మీద వేసిపోతున్నారు. దానికి 30 లక్షలు 40 లక్షలు కేటాయిస్తున్నారు. మీరు వెళ్ళండి, మీరు 14 రావాల్సిన అవసరం మీరు ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు కాము కూర్చున్నాం. మీరు 10 దాన్ని మేము అట్లా రాగలం, 10 దాడి అడ్డం వస్తాను నేనైతే. మీరు ఎందుకు మీరు మాట్లాడే కాము ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతాం మాట్లాడు. ఇప్పుడు మా సభ్యులు అడిగింది ఏంటంటే ఎక్కడ పని పూర్తి కాకుండా 10 దానికి కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ వేయడం వల్ల పనులు జరగట్లా. మీరు వర్షం ఏంటంటే బిల్లు రావట్లేదండి అన్నారు. బిల్లు రానప్పుడు 10 దానికి వేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు వార్డులో వర్క్ జరుగుతుందండి, 10 దానికి రోడ్డు అది నడుచుకుంటూ పోయేది. నేను వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్ 14వ వార్డు కౌన్సిలర్, 12వ వార్డు డి సుబ్బారావు గారు వీళ్ళందరినీ అడగండి ఎలా వెళ్తున్నారు. జగన్మోహన్ సర్పంచ్ అడగండి ఎలా వెళ్తున్నారు. ఎన్నిసార్లు వేస్తారు ఆ రోడ్ని? రోడ్డు వేయకపోయినా బాగుండు, రోడ్డు వేయకపోతే కొంచెం బాగుండేది. రోడ్డు వేసి దారుణాలు చేస్తారు ఆ చిన్న ముక్క వేసి. అసలు వాటర్ బాగా ఇటువరకు మీద ఇప్పుడు ఎక్కువ నిలబడుతున్నాయి. అసలు మొన్న క్రేన్ పెట్టి తీపించాలి కావాలంటే సరే డ్రైనేజ్ చేస్తామన్నారు. ఆ డ్రైనేజ్ కూడా ఇంత మటుకు వేయలేదు. అవసరం లేదు నీళ్ళు వాటర్ చౌకే సరిపోయిందా?
సభ్యులు ఈ వార్డుల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాంట్రాక్టులు వాళ్ళు బిల్లులు రాలేదు కాబట్టి వర్క్ కొంచెం స్పీడ్గా జరగలేదని, అలానే వాళ్ళ బిల్లులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మేము వార్డుల్లో డెవలప్ కోసం పనులు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్డుల్లో ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎక్కడైతే కుంటలుగా ఉన్నాయో ఆ రోడ్లని మేము దాన్ని తీసుకొని దాన్ని చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే శానిటేషన్ కొంచెం ఘోరంగా ఉంది. మన మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈసారి మట్టికి అలా కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, నగరదీపులు కానీ వీళ్ళందరినీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైన పాలన, మెరుగైన మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేయాలని కూడా మా ఆశయం. తప్పకుండా వాటి కోసం నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీసులు చట్ట వ్యతిరేకంగా రోడ్డుపైన యువకులను కొట్టడం అమానుషమని, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నేతాజీ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సీఐలు యువకులను నడిరోడ్డుపై కొట్టిన ఉదంతం వైరల్ అయిన క్రమంలో మంగళవారం ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం నాయకులు ఆ సంఘటనను తీవ్రంగా ఖండించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ నిందితుల కుటుంబాలను ఆ ప్రాంత ప్రజలు విచారణ చేస్తామని అన్నారు. సీఐలు అనుసరించిన విధానం చట్ట వ్యతిరేక విధానమని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గా సభ్యులు ఎన్ భావనారాయణ, సీనియర్ సిపిఎం నాయకులు సీఐల తీరును ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను మీడియా ముందు వివరించారు. 24వ తారీఖు ఏప్రిల్లో రాత్రి ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 25 ఉదయాన్నే దాడి గురైనటువంటి కానిస్టేబుల్ అట్లాగే మిగిలినటువంటి కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని ఈ ముగ్గురు నిందితుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 25, 26, 27 మధ్యాహ్నం వరకు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ 2.5 రోజులు పైగా వాళ్ళని రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అట్లాగే బహిరంగంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా వాళ్ళని అమానుషంగా అరికాళ్ళ మీద కొట్టడం జరిగింది. ఈ కొట్టేటువంటి సందర్భంగా బాధితుడు ఒక అతను కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని వెనక్కి లాగితే ఇంకొక సిఐ ఆ కాళ్ళ మీద బూట్ కాళ్ళు వేసి తొక్కి మరో సిఐ ఆయన్ని కొట్టడం అనేటువంటి జరిగింది. చట్టాలు వేయి కూడా పోలీసులకి ఈ రకమైనటువంటి హక్కులు ఇవ్వలేదు. ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళని అరెస్టు చేయటం, విచారించటం, కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయటం, కోర్టు వాళ్ళకి శిక్షలు వేయటం అని చెప్పేసి అనేటువంటిది చట్టం చెప్తా ఉంది. అందుకు భిన్నంగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరించడం అని చెప్పేసి అనేటువంటిది ఇది ఎవరు ఆమోదించడానికి అవకాశం లేనటువంటిది. అందుకనే సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జరిగినటువంటి ఘటన అన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దోషులుగా ఉన్నటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు తీరు మార్చుకున్నారు. నడి రోడ్డుపై యువకులను కొట్టిన సీఏల వీడియోపై ఘాటుగా విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులు. లక్ష హనుమాన్ చాలీసా పారాయణతో ప్రాధాన్యతను చాటుకుంటున్న హనుమాన్ జయంతి మహోత్సవాలు. పట్టణ అభివృద్ధి పనుల అజెండా ఆమోదం, అధికారుల అలసత్వ వైఖరిపై కౌన్సిలర్ల ఆగ్రహం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.